సమాధానం లేదు. సామర్థ్యం ఉంది కానీ సమాధానం లేదు. ఆశీర్వాదం ఉంది, నెమ్మది లేదు. యాకోబు జీవితంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. లాభాన్ని మామను మోసగించి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చాడమ్మా? ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు. ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పారు, నీ అన్న వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు. నువ్వు మోసగించేవి కదా స్త్రీల దగ్గర, నువ్వు మోసగించేవి కదా, వేట మాంసం దగ్గర మోసగించావు కదా, ఆశీర్వాదం అంతా తీసుకున్నావు కదా. ఇప్పుడు నీ అన్న 400 మందిని వెంటబెట్టుకుని నిన్ను చంపడా వస్తున్నాడు. ఎంతమందిని? 400 మంది వస్తే అసలు మిగులుతాడమ్మా? ఎముకలు మిగులుతాయి అంటారా? ఎప్పుడెంత మంది ఉన్నారు చెప్పండి. యాకోబు దగ్గర ఎంతమంది ఉన్నారు? కొడుకులు కూతురు 11 మంది అన్నదమ్ములు ఉన్నారు. మొత్తం 12 మంది. 4 దాసీలు, 10 మందో 20 మందో పనులు ఉంటారు. ఇటు చూసిన 100 మంది తక్కువ. వాళ్ళు ఎంతమంది? 400 మంది. 400 మంది వచ్చి ఇప్పుడు ఏం చేయాలా? ఎట్లా వస్తుందో తెలిసిన వాళ్ళు గొడ్డలు పట్టుకుని, ఆయుధాలు పట్టుకుని